తెలంగాణలో మాజీ సర్పంచ్ హత్య కలకలం రేపింది. అటు పార్టీలో ఇటు కుటుంబంలో ఆధిపత్య పోరే ఈ హత్యకు దారితీసింది. కన్నబిడ్డలు సొంత అల్లుళ్లే గొడ్డళ్లతో నరికి చంపేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. నూతన్కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ నాయకుడు మెంచు చక్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న చక్రయ్యపై కొంతమంది దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. తలపై ఆయుధంతో బలంగా నరికేశారు. కాళ్ళు చేతులు విరక్కొట్టారు. అపస్మారక స్థితిలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న చక్రయ్య అనుచరులు పోలీసులు హుటాహుటిన ఆయన్ను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చక్రయ్య చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చక్రయ్య హత్యకు పార్టీలోనూ కుటుంబంలోనూ ఆధిపత్య పోరే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చక్రయ్యను అతని అల్లుడు కనకటి వెంకన్న వర్గం చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. గత కొంతకాలంగా మామ అల్లుల మధ్య ఆధిపత్య పోరుతో గ్రామంలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే చక్రయ్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేశారు. మెంచు చక్రయ్య 65 సంవత్సరాలు. ఇతను నూతన్కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. మండల స్థాయి లీడరు. ఇతనికి అతని కుటుంబ సభ్యులకు కుటుంబం మరియు రాజకీయ ఆధిపత్యం ఉంది. విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉంది, విత్ ఇన్ ది పార్టీలో ఉంది. దానికి సంబంధించి ఒక 13 మంది వ్యక్తులు కర్రలతో గొడ్డలతో దాడి చేస్తే హాస్పిటల్ తీసుకొచ్చి చనిపోయాడు. దీనిపైన చక్రయ్య కూతురు దరఖాస్తు ఇచ్చింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భర్తను కూతుళ్ళు అల్లుళ్లే చంపారంటూ మృతుడి భార్య ఆరోపిస్తోంది. రాజకీయంగా చక్రయ్య ఎదుగుదలను తట్టుకోలేక అతన్ని హతమార్చినట్లు ఆమె ఆరోపిస్తోంది. 3 కూతుళ్ళు వాళ్ల మొగుళ్లే తన భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మంచి చక్రయ్య ఆయన భార్య మంచి చేయమ్మ నా మొగని చంపింది. కనకటి వెంకన్న, కనకటి శ్రవణు, కనకటి ఉప్పలయ్య, కనకటి లింగయ్య, కనకటి స్వరూప, కనకటి సునీత, కనకటి కళ్యాణి, తత్తిమ్మ వాళ్ళ వెనక ఓ నాయన నా బిడ్డలు 3, నా అల్లుళ్ళు 3 మనవాళ్ళు మంది వాళ్ళేడు. వాళ్ళ కోపం ఎక్కడిది? శ్రవణ్ గాడు కొట్టింది శ్రవణు. ఒక ముసలోడు పోతే కూడా పోతా ముసలోళ్ళకి ఎది వింటట. ఓ బిడ్డో చంపిందని అల్లుళ్ళు బిడ్డో చంపిందని మనవాళ్ళ బిడ్డ అని ఎదురొచ్చి చక్రయ్య హత్య అతని కుటుంబంలోనే కాదు, ఇటు అధికార పార్టీలోనూ కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ ఫ్యాక్షన్ తరహా హత్యలు జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.